ఈ అలజడి ఎవరి కోసం? బీభత్సం ఎవరి కోసం? రాజు కోసం. ఫ్రెండ్స్, ప్రివ్యూ అయితే చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది వీడియో. బాయ్స్ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అనమాట ఈ వీడియో. బాయ్స్ కోసం అయితే స్పెషల్ గా చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఈ వీడియో మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తుంటాను. మీరు సింపుల్ ఏం చేస్తాను, ఫస్ట్ అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. మీరు ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే అలర్ట్ మోషన్ అప్లికేషన్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాం. లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ లో అయితే ఉందన్నమాట. సేమ్ నేమ్ హెచ్ఎస్కేషన్ సెట్ చేసి మన ఛానల్ వస్తుంది. ఆ భయాలో ఫుల్ ప్రాజెక్ట్ కాదు, అలర్ట్ మిషన్ లింక్ అయితే ఉంటే దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాక అలర్ట్ మిషన్ అప్లికేషన్ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో వచ్చి ఎక్స్పోర్ట్ చేసుకున్నాక దీన్ని అయితే మీకు ఇంటర్ఫేస్ అనేది అయితే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇంక ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ ఇక్కడ ఏం మార్చకుండా సింపుల్ గా సైడ్ స్క్రోల్ చేసుకొని ఇక్కడ గ్రూప్స్ కనపడుతుంది కదా, ఇక్కడ గ్రూప్ లోకి వచ్చేయండి. గ్రూప్ లోకి వచ్చి గ్రూప్ 1 అని కనపడుతుంది. గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని డైరెక్ట్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని లెఫ్ట్ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫస్ట్ జూలై అని కనపడుతుంది. ఇక్కడ మంత్ పైన ట్యాప్ చేసుకుని ఎడిట్ గ్రూప్ లోకి వెళ్ళి ఇక్కడ జూలై జూన్ మీరైతే నేమ్ అయితే ఇచ్చుకోండి. జూన్ అని ఇస్తున్నాను. జూన్ అని ఇచ్చాక పైన టిక్ మార్క్ ఇచ్చేసి బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ డేట్ పైన ట్యాప్ చేసుకోండి. ఇక్కడ డేట్ కనపడుతుంది. డేట్ పైన ట్యాప్ చేసుకుని ఎడిట్ గ్రూప్ లోకి వెళ్ళి మీకు మీ డేట్ ఏది కావాలో ఆ డేట్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేసి మీకు ఏదైనా ఫాంట్ డౌట్గా ఉంటే ఫాంట్ మిస్ అయితే నీ కామెంట్ చేయండి. తప్పకుండా ఈ కామెంట్ అయితే రెస్పాండ్ అవుతాను. యాడ్ చేసుకోవడం ఒక వీడియో సెండ్ చేస్తాను. ఆ వీడియో చూసి అయితే చేసుకోండి. ఫాంట్ యాడ్ చేసుకున్నాక ఇక్కడ చూసుకున్నట్లయితే మార్నింగ్ జూన్ 14 వచ్చేసింది కదా. నెక్స్ట్ టైం చేస్తారంటే ఇక్కడ ఈ గ్రూప్ 2 పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ గ్రూప్ లెక్క వచ్చేసి నెక్స్ట్ స్క్రోల్ చేసుకొని ఇక్కడ వేవ్ కనబడుతుంది హరీష్ అని, దానిపైన ట్యాప్ చేసుకుని ఎడిట్ గ్రూప్ లెక్క వెళ్ళి మీకు ఏం నేమ్ కావాలో ఆ నేమ్ అయితే ఇచ్చేయండి. హెచ్ఎస్ క్రియేషన్స్ అని ఇచ్చాం. పైన టిక్ మార్క్ కనపడుతుంది. ఆ టిక్ మార్క్ పైన ట్యాప్ చేసుకుంటే ఎడిట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ ఏం చేయవలసిన నేమ్ యాడ్ చేసాక బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే యాడ్ అయిపోయింది కదా. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ఎడిట్ గ్రూప్ లోకి వెళ్ళి ఇక్కడ ఎడిట్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకుని ఇమేజ్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఫోటో నెంబర్ ఇక్కడ ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ గ్రూప్ లోకి వెళ్ళి కలరెన్సీ ఆప్షన్ ఇక్కడ మీకు ఏ ఫోటో కావాలనుకుంటున్నారో ఆ ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటో పైన ట్యాప్ చేసుకొని పైన ప్లస్ సింబల్ కనబడుతుంది రైట్ సైడ్ లో మీ కార్నర్లో ఆ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే యాడ్ అయితే అయిపోతుంది. చూడండి, కొంచెం జూమ్ చేసుకోండి. జూమ్ చేసి తగ్గించుకుంటే సెట్ అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం జూమ్ తగ్గించుకోండి. లేకపోతే మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో పెడితే ఇంకా బాగా అయితే సెట్ అయితే అయిపోతుంది. కొంచెం ఇదైతే మీరు కొంచెం జూమ్ తగ్గించుకుంటే సెట్ అయితే అయిపోతుంది. బ్యాక్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, సింపుల్ గా చాలా అంటే చాలా బాగా వచ్చేసింది అనమాట. సెట్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా బాగా సెట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ సేమ్ ప్రాసెస్ ఫొటోస్ మొత్తం రీప్లేస్ పెట్టుకోండి. ఫోటో బై ట్యాప్ చేసుకొని ఫస్ట్ ఫోటో పైన కలరింగ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసి ఈ గ్యాలరీలో ఏ ఫోటో కావాలనుకుంటున్నారు మీ ఫోటోని అయితే రీప్లేస్ పెట్టుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే యాడ్ అయితే అయిపోతుంది. ఇలా మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకోండి. రీప్లేస్మెంట్ పెట్టుకుని కలరింగ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళి రీప్లేస్మెంట్ పెట్టుకుని యాడ్ చేసుకుని సింపుల్గా యాడ్ అయితే అయిపోతాయి. ఇలా మొత్తం ఫోటోని రీప్లేస్మెంట్ పెట్టుకుని వీడియో లాగ్ అయిపోతుంది. సో వీడియో అనేది అయితే ఇది ఫ్రెండ్స్. వీడియో కంప్లీట్ అయిపోయాక బ్యాక్ వచ్చేసి ఒకసారి పైన ఎక్స్పోర్ట్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని కనబడుతుంది ఎక్స్పోర్ట్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని నెక్స్ట్ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మీరు మొత్తం ఫోటోస్ రీప్లేస్మెంట్ పెట్టుకొని నేను వీడియో లాగ్ అయిపోతుందని నేనైతే ఒక 2-3 ఫోటోస్ పెట్టయితే వదిలేసాను. నేను మొత్తం ఫోటోస్ రీప్లేస్మెంట్ పెట్టుకున్నాక బ్యాక్ అయితే వచ్చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలానే పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.